విద్యార్థులుగా మీ కర్తవ్యాలు ఏంటి? ఏం చేయాలి? మీరు జ్ఞాన సముపార్జన చేయాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కానీ మొన్న పేపర్లో చదివితే యువతరం 6 నుంచి 7 గంటల వరకు సోషల్ మీడియాలో ఉండిపోతుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది దేశంలో. ఇప్పుడే కారులో వస్తుంటే మా మిత్రుడు రమేష్ చెప్పాడు, ఒక కొత్త యాప్ వచ్చిందంట. ఏంటది? టిక్ టాక్. మీకు తెలుసు అన్నమాట. అంటే చూడండి, మీరు విద్యార్థులుగా ఉంటున్నారా, టిక్ టాక్లో మునిగిపోతున్నారా? అందుకనే నేను ఈ కథ చెప్పాను మీకెప్పుడు మీ పుస్తకాల్లో టిక్ టాక్ చూడండి అని ఎక్కడా రాయరు, కానీ మీరంతా టిక్ టాక్లో ఉండిపోతున్నారన్నమాట. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మిమ్మల్ని వేరే ప్రపంచంలో తీసుకువెళ్ళిపోయి, మిమ్మల్ని ఒక అనూహ్యమైన ప్రపంచంలో తీసుకువెళ్ళిపోయి మీ కర్తవ్య పాలన నుంచి మిమ్మల్ని పక్కకు ఎలా తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి వాళ్ళ వ్యాపారం ముఖ్యం. టిక్ టాక్ వాడికి వాడి వ్యాపారం ముఖ్యం. ఎంతమంది లైకులు చేస్తారు, ఎంత లక్షల మంది చూస్తారు అని దాన్ని బట్టి వాడి రేటింగ్ పెరుగుతోంది, కానీ మన రేటింగ్ తగ్గిపోతుందని మనం గ్రహించాలన్నమాట. మన రేటింగ్ తగ్గిపోయిన రోజున రేపు మనం ఏమీ చేయలేని వాళ్ళుగా మిగిలిపోతాం. అందువల్ల ఇటువంటి కృత్రిమ ప్రపంచంలో ఉండకుండా మనదైన ప్రపంచంలో, నిజమైన ప్రపంచంలో మనం ఉండగలిగితే అప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. ఈ